ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎగ్ కర్రీ చేశాను. ఎగ్ కర్రీ అయినా ఎగ్ పులుసు అయినా ఏదైనా అనుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ 3 స్పూన్లు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి, అదే ఫ్రై అయ్యాక ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 పావు స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను. అలాగే మధ్యలోకి టమాటాలు వేద్దామని మధ్యకి ఉల్లిపాయలు అనేది సైడ్కి లాగుతున్నాను. చూడండి, ఇప్పుడు సైడ్కి లాగుతున్నాను. ఇప్పుడు టమాటా మీడియం సైజ్ టమాటాలు అనేవి 2 కట్ చేసి ఉంచుకున్నాను. చూడండి, ఆ టమాటాలు కూడా ఇందులోనే వేస్తున్నాను. ఆనియన్స్ మధ్యలో వేసాను. చూడండి, అలాగే ఆనియన్స్ మధ్యలో వేసుకొని పసుపు వేసుకున్నాం. ఇప్పుడే అలాగే పసుపు వేసుకొని మనం టేస్ట్ తగినంత కారం కూడా వేసుకున్నాం, ఉప్పు కూడా వేసుకున్నాం. చూడండి, ముందు ఉప్పు వేసాను, ఇప్పుడు కారం వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనం ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాం. చూడండి, మూత తీసుకొని మూత ఇప్పటి వరకు ఏమైందంటే టమాటో మెత్తగా అయింది. చూడండి, మనం గరిటెతో మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోద్ది, ఎందుకంటే ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి మెత్తగా అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటో మ్యాష్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అలాగే టమాటో మ్యాష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన గ్రేవీ తగినంత కొంచెం ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. చూడండి, ఆ వాటర్ కూడా వేసేసాక మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా వాటర్ అనేది ఇప్పుడు వేస్తున్నాను. చూసారా, చిన్న గ్లాసుడు వాటర్ సరిపోద్ది ఫ్రెండ్స్. నేనైతే 3 గుడ్లు తీసుకున్నాను. చూడండి, ఇంకా నూనె అయితే ఇంకా అదే వాటర్ వేసాక ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ మూత పెట్టేశాక మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసాక చూపిస్తున్నాను. ఇప్పుడు అదే పులుసు అనేది దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఎగ్స్ అనేది పగలగొట్టి వేయాలి. చూడండి, ఎగ్స్ కూడా పగలగొట్టి వేస్తున్నాను. మీకు నేను 3 గుడ్లు పగలగొట్టాను. మీకు చూపించేది 2 గుడ్లే చూపించాను, కానీ 3వ గుడ్డు కూడా వేసాను. మళ్ళీ 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీద్దాం. చూడండి, ఇప్పుడు మనం గుడ్డు వేసేది కొంచెం పైకి వచ్చింది. చూసారా, ఈ గ్రేవీ మట్టు బాగుంటాయి ఫ్రెండ్స్. అలాగే గరం మసాలా 1 పావు స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దగ్గరికి వచ్చింది పులుసు అనేది. ఎగ్ కర్రీ బాగుంటుంది. ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇంకా నా పులుసు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.